సలీం గారు మీరేమంటారు? అంటే డే టు డే ట్రయల్స్ లో ఎందుకు పెట్టలేదు? అలా అడుగుంటే కనీసం కొన్ని కేసుల విషయంలో అయినా ఇష్యూ అయి ఉండేది కదా అంటారు. 100% డే టు డే యాక్చువల్లీ స్పెషల్ యాక్ట్ లో డే టు డే హియరింగ్ ఉంది. ఇప్పుడు మన జగన్మోహన్ మన కోడికత్తి కేసులో కూడా డే టు డే హియరింగ్ ఉన్నాయి. కేసులో కూడా ఈడీ కేసులో కూడా డే టు డే హియరింగ్ ఉంటే డే టు డే హియరింగ్ చేస్తేనే మన ఏమంటారు స్టూడియో ట్రయల్ చేస్తే తొందరగా ఇది చేస్తారు. యాక్చువల్లీ కూడా ఒకటి ఇది ఉంది లక్ష్మి గారు. యాక్చువల్లీ మన ఇండియాకి 70,000 జడ్జెస్ కావాలి, కానీ ఓన్లీ 17,000 ఉన్నాయి. దాని వల్లనే యాక్చువల్లీ మన జ్యుడిషియరీ చాలా స్లో పని చేస్తుంది. అదే ఒక మనదే ఒక ఫాల్ట్ ఉంది అది జ్యుడిషియరీలో. దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఫాల్ట్ సార్. బేసికల్ గా ఇక్కడ ఏమవుతుందంటే మేడం, పోలీస్ స్టేషన్ లో అనవసరమైన లేనిపోని పొలిటికల్ ఎఫ్ఐఆర్లు ఎక్కువైపోయాయి. ఆ పొలిటికల్ ఎఫ్ఐఆర్లతో పాటు కేసులు కూడా పెరిగిపోయాయి. ఈ కేసులు పెరిగిపోవడంతో పాటు ఏమవుతుందంటే మనకు అన్నెసెసరీ కేసెస్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరిగిపోయి లోడ్ కనిపిస్తుంది తప్పనిచ్చి వాటిని ట్రయల్ చేయాలంటే కూడా కుదరలేని పరిస్థితి. అలా ఎలా అవుతుంది? ప్రతి దానికి కూడా మీకు ఒక ప్రొసీజర్ అయితే ఉంది, రూల్ ఆఫ్ లా అయితే ఉంది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగానే పోవాలి. కానీ ఎఫ్ఐఆర్ తర్వాత మీకు చార్జ్ షీట్ తర్వాత ట్రైల్ ఇవన్నీ వెళ్ళాలి తప్పనించి ఎఫ్ఐఆర్ లో మీకు చాలా వరకు కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్డ్ ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు రోజుకి ఒక పోలీస్ స్టేషన్ లో మీకు సంవత్సరానికి 500, 600, 1000, 2000 ఎఫ్ఐఆర్లు అవుతున్నప్పుడు 2000 కేసు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కేసులు మొత్తం మళ్ళీ చార్జ్ షీట్లు, దానికి సంబంధించిన ట్రైలు, దానికి సంబంధించిన మొత్తం మళ్ళీ 313 ఎగ్జామినేషన్లు, మళ్ళీ డిస్పోజ్ అవ్వాలి. ఇదంతా ఎంత ఉంది దీంట్లో? అక్విటల్ కేసులు ఎక్కువ ఉంటాయి. ఏం చేస్తారు మహా అంటే 506, 509 కేసులు పెట్టేది ఎక్కువ ఉంటాయి. అదే చాలా వరకు ఉంటాయి. అవేంటి? మీరు ఉల్లంఘించారని చెప్పేసి అని ధర్నా చేశారు. ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టుకుంటూ కూర్చున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఏమైపోయినట్టు? వెన్ గవర్నమెంట్ డిశ్చార్జ్ హిస్ ఓన్ డ్యూటీస్ ప్రాపర్ మేనర్, రైట్ సిటిజన్స్ కి కావాల్సిన రైట్ డిశ్చార్జ్ చేసినప్పుడు చిన్న చిన్న కేసులు కదా ప్రతి సాటర్డే లోక్ అదాలత్ లో క్లోజ్ అవుతున్నాయి సార్. అవి ఎంత ఒక 10%, 20% ఉన్నాయి సార్. కానీ ఇంకా కూడా పెద్ద ఇప్పుడు ఇంతకు ముందు ఏదో ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషన్ లేదంటే వీళ్ళు మార్చాలి అన్నట్టుగా ఇది కూడా అసలు మొత్తానికి జడ్జిలు నియమించాలి ఇది అని చెప్పలేము. అంటే ఆ స్థాయిలో ఇదన్నీ జరిగేవి కాదేమోలే కానండి. ఎందుకంటే మీకు తెలుసు, సలీం గారికి తెలుసు ఎన్ని కుప్పలు కేసులు ఉన్నాయో. కానీ సలీం గారు మీరేమంటారు? అంటే డే టు డే ట్రయల్స్ విషయంలో కేసు వేసిన పిటిషనర్స్ కానివ్వండి, లేదంటే దీన్ని ఆరోపిస్తున్న వాళ్ళు కానివ్వండి, దీన్ని మూవ్ చేయడంలో ఏమైనా వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోవాలా? లేదు, సుప్రీంకోర్టు గైడెన్స్ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏదైనా కేసు 3 years లో క్లోజ్ అయిపోవాలి, కన్విక్షన్ ఆర్ రిలీజ్. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, వేరే చాలా కేసులో 23 years నుంచి కూడా నంబర్ అయ్యలేదు, లిస్ట్ అయ్యలేదు అంటే చాలా ఉన్నాయి అడ్మిట్ కేసులు. అదే అంటారు కదా, ఈ రోజు సమాజంలో 5 crores కేసు పెండింగ్ ఉన్నాయి. అంటే 5 crores అంటే ఒక కేసు ఒక ఫ్యామిలీ అనుకోండి, 5 crore ఫ్యామిలీస్, మాక్సిమం 50 crore ఫ్యామిలీ విక్టిమ్ ఉన్నారు సమాజంలో. ఇప్పుడు కోడికత్తి కేసు ఒకటి ఉంది, కానీ హోల్ ఫ్యామిలీ ఇస్ విక్టిమ్. సార్ మీరు ఒకసారి కోడికత్తి కేసు ఎందుకు డిలే అవుతుందో ప్రజలకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ప్రజలు కూడా తెలుసుకుంటారు. మళ్ళీ కోడికత్తి కేసుకి వెళ్ళారా? నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అనేది ఇంటర్ కనెక్షన్ ఉంది కాబట్టి నేను ఎందుకు ఇంటర్ కనెక్షన్ ఉంది అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ బెయిల్ రద్దు అవ్వడానికి ఇంత డిఫికల్టీ ఉంది, అక్కడ బెయిల్ ఇవ్వడానికి అంత డిఫికల్టీ ఉంది అన్నప్పుడు మరి ఈ ప్రిన్సిపల్ అతనికి అప్లై అవ్వదా? ఈ ప్రిన్సిపల్ అతనికి రాదా? ఇన్ని సంవత్సరాల నుంచి నేనేమంటున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి లోపల ఉన్నప్పుడు మరి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడు చేసుకోండి. కానీ ఆ వ్యక్తి ఎందుకు లోపల ఉన్నదని రీజన్ అయితే చెప్పాలి కదా. ఆ రీజన్ సార్ సలీం గారు, నేను చిన్న సారీ టు ఇంటరప్ట్ అండి, రీజన్ చెప్పకుండా ఆ వ్యక్తిని లోపల పెట్టడం వల్ల మీకు వచ్చేది ఏంటి? అంటే ఇతనేమైనా పోయి ఇన్వెస్టిగేషన్ ఆపుతాడా? పోనీ ఇతనేమైనా పోయి ఎన్ఐఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులు నో యూ డోంట్ డూ ద ఇన్వెస్టిగేషన్, నేను నీ చేతులు కట్టేస్తాను, నీ కాళ్ళు కట్టేస్తాను, లేకపోతే నీ ఇంటికి వచ్చి కూర్చుంటాను, నేను బయటకు వచ్చి చెప్తాడా? అంత ఛాన్స్ ఉందా? లేదే. మరి అలాంటప్పుడు అతను ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేని వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, మహా అంటే 60 కిలోలు ఉంటాడు, అతను ఏం చేయగలుగుతాడు? ఎందుకు లోపల పెట్టాలి? డాక్యుమెంట్స్ ఇప్పుడు సలీం గారు అడిగే ప్రతి పిటిషన్ లో కూడా ఇదే అంశాలు ఉండుంటాయి. సలీం గారు సేమ్ చెప్పలేక ఇప్పుడు నేను పిటిషన్ ఇస్తాను, మా పిటిషన్ ఇస్తుంటారు, ఎన్ఐఓలు ఏమంటారు, ఈయన పారిపోతాడు. మరి సార్ సలీం గారు, అతను పారిపోతాడంటే ఇండియా వదిలేసి పారిపోతాడా, రాష్ట్రం వదిలేసి పారిపోతాడా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయినా ఆధార్ కార్డు ఇప్పుడు ఉంది ఇక్కడ కాదండి. మీరే అన్నారు కదా
లాలో ఉన్నది లేదంటే చట్టం ప్రకారం ఉన్నది యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సింది వెళ్తారు. Right. బట్ వాళ్ళు ఎన్ఐఏ ఉంది అవతల సరే, వైపు. పారిపోతాడే అది అనుకుందాం. అది అది ఆనాడు లక్ష్మి గారు, కాదు, ఒక కాదు. చిన్న- అది ఒక ఆనాడు చిన్న- టీడీపీ లక్ష్మి గారు, చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు అతను పారిపోతాడు. లక్ష్మి గారు, చిన్న ఎగ్జాంపుల్ లక్ష్మి గారు, అతను పారిపోతాడు ఎన్ఐఏకి అనుకుందాం. అప్పచెప్పడం ఆనాడు టీడీపీ చేసిన తప్పు. దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చక్కగా అవకాశంగా ఉందో తెలియదు కానీ మొత్తంగా అవతల ఎన్ఐఏ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లక్ష్మి గారు, జస్ట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అండి. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. అతను పారిపోతాడు అని అనుకోండి, అజ్యూమ్ మూమెంట్. పారిపోతాడు అన్నప్పుడు మీకు భయం ఉన్నప్పుడు అతనికి ఒక పోలీస్ మ్యాన్ ని పెట్టేసి, ఇప్పుడు నిజంగా పారిపోతాడని భయం ఉంది కదా, మీరు ఒక పోలీస్ మ్యాన్ పెట్టేసి అబ్జర్వేషన్ పెట్టండి. పెడితే అయిపోయింది కదా, పారిపోడు కదా. ఓకే, వివేకానంద కేసులో అది అంటే దస్తగిరి బయట మీరు ఉన్నట్టు. పోలీస్ అంతేనా? ప్రొటెక్షన్, దస్తగిరి బయట ఉన్నట్టు. ఆ పోలీస్ ప్రొటెక్షన్ మీరు ఏవైతే గన్ మ్యాన్స్ ఇస్తున్నారో అతనికి ఇవ్వండి, దస్తగిరి మానిటర్ చేయండి. తనే మర్డర్ చేశాను అని చెప్పాడు, తనే అతనికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు కదా, మరి ఇతను కూడా ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? ఇస్తే అయిపోయింది కదా, దగ్గర పారిపోరు కదా. ఓకే.